ఆంధ్రప్రదేశ్ కోటా కింద 4 రాజ్యసభ స్థానాలలో 3 టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తే, ఒకటి జనసేన. ఈసారి బీజేపీకి అయితే శూన్యహస్తమే. అయితే ఈ క్రమంలో ఇప్పుడు జనసేన పార్టీ వైపు నుంచి అది కూడా కీలక వ్యక్తులు డిబేట్లలో మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని కీలక అకౌంట్లలో కూడా ఈ విషయం ప్రత్యక్షమవుతూ ఉంది. ఏంటది? జనసేన పార్టీకి రాబోయే రోజుల్లో మరో 2 రాజ్యసభ స్థానాలు రాబోతున్నాయి అని. వాళ్ళు చెబుతున్న లాజిక్ కూడా కాస్త కన్విన్సింగ్గా అనిపిస్తుంది. యాక్చువల్గా 2024 ఎన్నికలకు ముందు కనీసం 4 ఎంపీ స్థానాలలో జనసేన పోటీ చేయాలనుకుందట. 30 ఎమ్మెల్యే స్థానాల్లో జనసేన పోటీ చేద్దాం అనుకుందట. అండ్ అనకాపల్లి నుంచి ఖచ్చితంగా నాగబాబు గారిని బరిలోకి దించాలి అనుకున్నారట. అప్పుడు ఆయన గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుని అక్కడ ఇల్లు కూడా తీసుకున్నారు, మనం చూసాం కదా ఎన్నికల కోసం అని. అయితే ఇవన్నీ వాళ్ళ ప్లాన్లన్నీ, వాళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయ్యి బీజేపీ ఎక్కువ ఎంపీ స్థానాల్లో పోటీ చేయడం, ఎమ్మెల్యే స్థానాలు కూడా వాళ్ళకి ఇవ్వాల్సి రావడం, టీడీపీ వాళ్ళు రిస్క్ తీసుకోలేము అని చెప్పి జనసేనకు తక్కువ ఇచ్చి టీడీపీ ఎక్కువ పోటీ చేయడం, ఇవన్నీ జరిగాయి. అయితే జనసేనను 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లలో కన్విన్స్ చేయడం కోసం అప్పుడు ఎన్డీఏ పార్టీల మధ్య జరిగిన చర్చ ఏంటి అంటే, నెక్స్ట్ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ స్థానాలు ఏవైతే 24 నుంచి 29 వరకు ఖాళీ అవుతాయో వాటిని సమానంగా పంచుకుందాం. జనసేనకు 3 రాజ్యసభ స్థానాలు ఇస్తాం, బీజేపీకి ఇన్ని, టీడీపీకి ఇన్ని, ఖచ్చితంగా మనం ఆ విధంగా షేరింగ్ ఉంటుంది. ఇప్పుడైతే మనకు అధికారం కావాలి కదా, మనకు ఎమ్మెల్యేలు కనుక వస్తే తర్వాత రాజ్యసభ స్థానాలు మన చేతిలోనే ఉంటుంది అని అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేశారు. దానికి ఆయన ఒప్పుకున్నాడు అని. అంటే ఇప్పుడు రాజ్యసభ జనసేనకు ఒకటి ఇచ్చారు. ఆ రోజు ఎన్డీఏ మీటింగ్లో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకున్నారు అని ఇప్పుడు జనసేన వాళ్ళు ప్రకటిస్తున్నది నిజమే అయితే జనసేనకు మరో 2 రావాలి. అంటే 2028లో మరో 4 ఎంపీ స్థానాలు రాష్ట్రం నుంచి ఖాళీ అవుతాయి రాజ్యసభ ఏపీ నుండి. సో మరి ఆ 4లో మళ్ళీ 2 జనసేనకి ఇస్తారా, లేకున్నా కనీసం ఒకటైనా ఇస్తారా? తర్వాత చూస్తాం 29లో గెలిచిన తర్వాత అంటారా? అలా వచ్చిన జనసేనకు జాక్పాటు కొట్టినట్లే. మళ్ళీ ఒక రాజ్యసభ వాళ్ళకి వచ్చినా కూడా నిజంగానే జాక్పాటు కొట్టినట్లే. 2 ఎంపీ సీట్లు ఉన్నప్పుడు 2 రాజ్యసభ కూడా రావడం. బట్ వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకు 2 కావాలి, ఇంకో 2 రావాల్సి ఉంది జనసేనకు అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుంది, బీజేపీ ఎలా స్పందిస్తుంది, వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకున్నారా తెలియదు.